67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. ఈ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. తేడా 24,65,199. ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది తల్లులకు అకౌంట్లో వేసింది 5,540 కోట్లు. ఈ రోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్లు తీసుకున్నాం. జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల చదివితే 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. 30వ తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది 2 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి బీసీల్లో చూస్తే 29,82,000 మంది వస్తున్నారు. ఇంకొక పక్క ఎస్సీల్లో 11,76,000 మంది వస్తున్నారు. ఎస్టీలు 4,26,000 మంది వస్తున్నారు. మైనారిటీలు 66,500 వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. ఒక బిడ్డ 2 గాని 3 గాని 4 కూడా ఇచ్చాం. ఇది మీరు చూస్తే 18,55,760 మంది తల్లులకు ఒకే బిడ్డ వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాం. 14,55,322 మంది తల్లులకి 2 బిడ్డలు. ఇది 29,10,644. 2,10,684 మందికి 3 పిల్లలు. ఇది 6,32,052 మందికి ఇస్తున్నాం. 20,053 మందికి 4 పిల్లలు అంటే 80,212 మందికి వీళ్ళకి కూడా ఇస్తున్నాం. ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం
ఒక పద్ధతి ప్రకారం ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్కి ఒక ముందడుగు. నిన్నే జపాన్లో చూసాం, 9 మిలియన్ హౌసెస్ ఆర్ వేకెంట్. ఇంకొక పక్కన ప్రపంచం అంతా కూడా ఏజింగ్ ప్రాబ్లం, రెండోది ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తున్నాయి. మన భారతదేశం మీరు చూస్తే 146 కోట్ల జనాభా, చైనా 130 కంటే తక్కువ ఉంది. అయితే భారతదేశం కూడా రీప్లేస్మెంట్ లెవెల్ లేదు. 2.1 ఫెర్టిలిటీ రేట్ ఉంటే రీప్లేస్మెంట్, అది 1.9కు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అయితే 1.5 ఆ ప్రాంతంకి వచ్చేసాం. సౌత్ ఇండియా మొత్తం ఆ పరిస్థితిలోకి వచ్చాం. అందుకే ఇప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్ నుంచి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ వైపు అడుగులేస్తున్నాం. ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు అది తీసేశాం. 2 పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని కొత్తగా పెట్టాల్సి వస్తుంది. అందులో రెండో స్టెప్ మీరు చూస్తే ఎక్కడికక్కడ ఆఫీసుల్లో కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం, చిల్డ్రన్ హోమ్స్ కింద ప్లే ఏరియా కానీ అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలు అవన్నిటి కూడా నిర్ణయాలు చేస్తున్నాం. అందులో ఇది ఒక మేజర్. చాలామంది చెప్పేది ఎక్కువ మంది పిల్లలుంటే మాకు ఆదాయం లేదు కాబట్టి మేము పిల్లల్ని చదివించలేమనే ఆలోచన ఉంది. ఈరోజు చదివించడమే కాదు, వీళ్ళకు కూడా వెసులుబాటు వస్తుందనే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూసినప్పుడు తల్లికి వందనంలో ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నిటికీ కూడా మీరు చూసినప్పుడు అన్నదాత సుఖీభవ, ఏడాదికి మొత్తం 14,000 రూపాయలు ఇస్తా అన్నాం. 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. వాళ్ళు ఇచ్చింది 7,500. ఈరోజు తెలుగుదేశం ఇచ్చేది 14,000, వ్యత్యాసం 6,500. తల్లికి వందనం నేను చెప్పాను, అన్నదాత సుఖీభవ ఇచ్చింది మీకు చెప్పాను. దీపం 3 సిలిండర్లు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే మత్స్యకారుల భరోసా, మేమిచ్చింది మత్స్యకారుల సేవలు. మొత్తం 1,29,178 మందికి ఇచ్చాం, 259 కోట్లు. వాళ్ళు ఇచ్చింది 1,09,231, 109 కోట్లు. వ్యత్యాసం 150 కోట్లు అదనం. 19,947 మంది అదనంగా ఇస్తున్నాం.